సమూహంలో డ్రాను ఒకరిగా మనము చెప్పవచ్చును. సాంప్రదాయ విద్యలకు ఆశ్చర్య శోభితమైన చర్చగా చదువులకు అనిపించవచ్చును. వుడ్రో విల్సన్ ప్రారంభించిన పాలన దిగ్వత్వం వృత్తం ప్రయత్నంలో పూర్తి అవుతుంది. అనేక మంది పాలనా తత్వవేత్తల సమర్థతలను పొందిన విల్సన్ బోధ్వ విభాగాల నేటికి విలువనడంలో సందేహం లేదు. అదే సమయంలో పాలనా వ్యవస్థ దిశను నిర్దేశించి రాజకీయ వ్యవస్థ కావడం వలన విస్తృత రాజకీయ వ్యవస్థ నుండి పాలనను వేరు చేసి చూడడం అసాధ్యం. ప్రభుత్వ పాలనను రాజకీయ వ్యవస్థ నుండి పాలనను వేరు చేసి చూడడం అసాధ్యం. కానీ ఈ రోజుల్లో ప్రభుత్వ పాలన శాస్త్ర విద్యార్థికి విధాన శాస్త్రం గురించి మరియు అవసరమయ్యే మేధస్సుల గురించి మనకు ఎథికల్ డ్రా ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ పాఠంలో మనం ఎథికల్ డ్రా ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ థాట్ అంటే పాలనా సిద్ధాంతం యొక్క సహకారాన్ని ఎలా అందించాడో డ్రా గురించి మనం తెలుసుకుంటాము. వివిధ రకాలైన జ్ఞానం మరియు విధాన శాస్త్రాలకు దానికి సంబంధించిన అర్థం చేసుకోవడం, విధాన శాస్త్రాలకు భావనను గ్రహించడం, నార్మేటివ్ ఆప్టిమల్ మోడల్ యొక్క ముఖ్య లక్షణాలను మనము తెలుసుకుంటాము. పబ్లిక్ పాలసీ ప్రభుత్వ విధానం యొక్క ముఖ్యమైన అంశాలను వివరించడం మరియు అభివృద్ధి చెందిన దేశాల్లో విధాన సమస్యల యొక్క ప్రక్రియల గురించి మనము ఇక్కడ తెలుసుకుంటాము. అయితే ఎథికల్ డ్రార్ ఈయన ప్రభుత్వ విధానం అంటే పబ్లిక్ పాలసీ స్టడీస్ ప్రభుత్వ విధానం యొక్క ఎలా అధ్యయనం చేస్తున్నామో చెప్పడానికి అతను 12 భాషలు ఇతని యొక్క పుస్తకము 12 భాషల్లో ప్రచురితమైంది. 15 పుస్తకాల్లో విద్యావేత్తలకు సహకరించాడు. మేనేజ్మెంట్, పాలసీ సైన్సెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కెపాసిటీ టు గవర్న్, లీడర్షిప్ అండ్ సెక్యూరిటీస్ అపారంగా రాశారు. ఈ తర్వాత ఎథికల్ డ్రార్ ఏం చెప్తారంటే అతని పుస్తకం పబ్లిక్ పాలసీ రీఎగ్జామిన్ పాలసీ స్టడీస్ పై ఇతను ఈ యొక్క గ్రంథాన్ని రచించాడు. డ్రార్ పాలసీ సర్వీసెస్ యొక్క రంగంలో సమగ్రమైన క్రమశిక్షణ ఉపయోగించాడు. అతను పాలసీ మేకింగ్ మోడల్లో అనాలిసిస్ అంటే దాని యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయో చెప్పాడు. బిహేవియర్ సైన్స్ మరియు సిస్టమ్స్ అప్రోచ్ని ఉపయోగిస్తాడు. అతని యొక్క రచనలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క తాజా నమూనా లోతైన ముద్ర వేశాయి. పబ్లిక్ పాలసీ యూనిట్లో మనము విధాన శాస్త్రాలకు బహుళ క్రమశిక్షణ విధానాన్ని విస్తరించాయి. నేడు పబ్లిక్ ఆప్టిమల్ మోడల్ సూచనలో పాలసీ సైన్సెస్ యొక్క కొత్త లక్ష్యం గురించి మనము తెలుసుకుంటాం. ఎథికల్ డ్రార్ గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎథికల్ డ్రార్ ఇతను జెరూసలేంలోని హిబ్రూ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్ర విభాగంలో 1900 ఎథికల్ డ్రార్ జీవితం మరియు వృత్తి. ఇతను ఎథికల్ డ్రార్ 1928లో వియన్నా ఆస్ట్రియాలో జన్మించాడు మరియు 1938లో ఇజ్రాయెల్ వలస వచ్చాడు. అతను జెరూసలేంలో హిబ్రూ మరియు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తన విద్యను అభ్యసించాడు. అతను 1957 నుంచి పనిచేసిన ఎథికల్ డ్రార్ విధాన శాస్త్ర అధ్యయనం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరిచాడు. రాజకీయ శాస్త్ర విభాగ చైర్మన్గా ఉంటూ దానిలో భాగంగా ఉన్న ప్రభుత్వ పాలనశాస్త్ర విభాగ అధిపతిగా కూడా డ్రార్ కొనసాగాడు. హిబ్రూ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్ డిగ్రీని పొందాడు. ఆయనకు వృత్తిపర అధ్యాపక అనుభవం అనేక హోదాలను సంపాదించి పెట్టింది. కెనడా, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, అమెరికా దేశాల్లో వివిధ విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్న డ్రార్ ఇజ్రాయెల్లో వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్రణాళిక విధానాల నిర్ణయాల సలహాదారుడిగా పనిచేశాడు. ప్రవర్తనా శాస్త్ర అధ్యయనం కేంద్రంలో 1962-63లో పరిశోధకునిగాను న్యూయార్క్, కాలిఫోర్నియాలోని రాండ్ కార్పొరేషన్లో సీనియర్ స్టాఫ్ మెంబర్గా ఉంటూ 1968-70 మధ్య డ్రార్ తన అధ్యయన పరిశోధన వ్యాసంగాన్ని కొనసాగించాడు. ఇజ్రాయెల్లో ప్రభుత్వ పాలన అధ్యయనానికి ఆయన చేసిన విశేష కృషి కాను గుర్తింపుగా 1969లో డ్రార్కు రుసోలియా అవార్డును గ్రహించబడింది. పబ్లిక్ పాలసీ
పాలసీ మేకింగ్ రీ-ఎగ్జామ్స్ డిజైన్ ఫర్ పాలసీ సైన్సెస్, వెంచర్స్ ఇన్ పాలసీ సైన్సెస్ మొదలైన పుస్తకాలే కాక అనేక పరిశోధనా పత్రాలను వివిధ అంతర్జాతీయ జర్నల్లో ఈయన రచించాడు. ప్రస్తుతం మానవులకు అందుబాటులో ఉన్న విజ్ఞానానికి 3 స్థాయిలుగా డ్రార్ విభజించాడు. ఇది చాలా ముఖ్యమైన 3 స్థాయిలు. ఒకటి పరిసర నియంత్రణ అవసరమైన పరిజ్ఞానం. ఒకటి ఏంటిది? పరిసర నియంత్రణకు అవసరమైన విజ్ఞానం. 2 సమాజాన్ని వ్యక్తులకు నియంత్రించడానికి అవసరమైన విజ్ఞానం. వ్యక్తులకు తమను తాము నియంత్రించుకోవడానికి అవసరమైన విజ్ఞానం. దీనిని ఏమంటారంటే మెటా. అయితే ఈ 3 విషయాలు ఏదో చెప్పాడు. ఒకటి పరిసర నియంత్రణకు అవసరమైన విజ్ఞానం, రెండోది సమాజాన్ని వ్యక్తులను నియంత్రించడానికి అవసరమైన విజ్ఞానం, మూడోది వ్యక్తులు తమను తాము నియంత్రించుకోవడానికి అవసరమైన విజ్ఞానం. దీనినే మెటా కంట్రోలర్గా డ్రార్ భావించాడు. ఈ 3 స్థాయిల్లో పరిసర నియంత్రణ శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో మిళితమై ఉంటుంది. సమాజాన్ని వ్యక్తులను నియంత్రించే విజ్ఞానంలో చెప్పుకోదగినంత అభివృద్ధి లేకపోయినప్పటికీ గుర్తించదగిన స్థాయిలో అభివృద్ధి ఉంది. వ్యక్తులు తమను తాము నియంత్రించుకోవడానికి అవసరమైన నియంత్రణ పద్ధతిలో విజ్ఞానం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, ఆ రంగంలో పరిశోధన మరింతగా జరగవలసి ఉందని మరియు డ్రార్ యొక్క అభిప్రాయం. ఈ రకమైన విజ్ఞానాన్ని అభివృద్ధిపరిచి మరియు అందుకు తగిన నిర్వహణ పద్ధతులను తయారు చేయాలని, ఇది భవిష్యత్తు మానవునికి ఎంతైనా ఉపయోగపడుతుందని డ్రార్ యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ డ్రార్ ఏదైతే ఉందో ఇతను వివిధ శాస్త్రాలుగా పిలువబడిన సుప్ర క్రమశిక్షణ అనేది ఏదైతే చెప్తుందో దీని యొక్క అసమాన సామాజిక శాస్త్ర విభాగాలు తీసుకురావడానికి కావలసిన అనుకూలమైన విధానాలను డ్రార్ వాదించాడు. డ్రార్ తన ఆలోచన మరియు వ్రాత ప్రక్రియలో మల్టీ డిసిప్లినరీ అంటే వివిధ విభాగాల యొక్క విధానాన్ని ఉపయోగించాడు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాచారం దాని సమృద్ధికి దారితీసింది అని అభిప్రాయపడ్డాడు. పెరుగుతున్న సమాచారానికి అత్యధికంగా సమాచారం ఒక యూనిట్ ఆఫ్ కమాండ్ న్యాయం చేయదు. కానీ అదే సమయంలో నిపుణులు మల్టీ డిసిప్లినరీ విధానంలో విస్తృత దృక్పథాన్ని కలిగి ఉండడం కూడా అంతే అవసరం అని, తద్వారా విభిన్న పాత్రలను పోషిస్తూ మరియు ఒకరినొకరు సేవలను అందించగలరు. రాజకీయాలు పాలన ద్వంద్వ వైఖరి, పాలన ద్విభాగత్వం వైఖరి యొక్క మరణగంటను వహించడానికి అతను బహుళ క్రమశిక్షణ విధానం కారణంగా తన పరిశోధన చేశాడు. వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక యొక్క అంశాలను కలిగి ఉన్న సందర్భ పర్యావరణంలో పరిపాలన ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని అతను నమ్మాడు. అందువల్ల పరిపాలనకు రాజకీయాలు మరియు రాజకీయ వాతావరణం నుండి వేరు ప్రమేయం చేయలేము. వారిద్దరూ సన్నిహితంగా పనిచేస్తారు. రాజకీయ నాయకులు, పరిపాలకులు ఇద్దరు సన్నిహితంగా పనిచేస్తారని నా యొక్క అభిప్రాయం. అయితే అతను రాజకీయాలు పాలన ద్విభాగత్వం అనేది దీని ద్వారా భర్తీ చేస్తాడు. తద్వారా ప్రజాపాలనకు యొక్క పరిధి మరియు ప్రాముఖ్యతను విస్తృతంగా చేశాడు. ఆధునిక కాలంలో తన యొక్క ఔచిత్యాన్ని తెలియజేశాడు. నాలెడ్జ్ సిస్టమ్ మరియు పాలసీ సైన్సెస్ అంటే విజ్ఞాన పద్ధతి మరియు విధాన పద్ధతి. ఇది నాలెడ్జ్ సిస్టమ్ మరియు పాలసీ సైన్సెస్ అంటే విధాన శాస్త్రం మరియు విజ్ఞాన పద్ధతి అనేది ఎలా ఉంటుందో డ్రార్ వివరిస్తున్నాడు. డ్రార్ ప్రకారం హేతుబద్ధమైన సూత్రీకరణ సమస్యలను గుర్తించడం మరియు వనరులను మూల్యాంకనం చేయడం, పాలసీ ఉత్పత్తి వ్యవస్థలకు అంటే విధాన వ్యవస్థల ఉత్పత్తులకు మరియు సవరించడానికి విధాన రూపకల్పన వ్యూహాలను నిర్ణయించడం అవసరం. విధాన రూపకల్పనకు అవసరమైన తగిన జ్ఞానం మనకు సమృద్ధిగా లేనందున అతను సాధనాన్ని తిరస్కరిస్తాడు. డ్రార్ జ్ఞానాన్ని 3 స్థాయిలో ఇచ్చాడు. పర్యావరణ నియంత్రణకు సంబంధించిన జ్ఞానం,
సమాజ మరియు వ్యక్తుల నియంత్రణ సంబంధించిన విజ్ఞానం, నియంత్రణ మరియు సంబంధించిన విజ్ఞానం. అంటే ఇక్కడ నేను చెప్పాను, పరిసర నియంత్రణకు అవసరమైన జ్ఞానం, సమాజాన్ని వ్యక్తులకు నియంత్రించడానికి అవసరమైన విజ్ఞానం. మూడవది, వ్యక్తులు తమను తాము నియంత్రించుకోవడానికి అవసరమైన విజ్ఞానం. అంటే ఇది ఈ 3 స్థాయిల్లో కూడా పరిసర నియంత్రణ శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో మిళితమై ఉంటుంది. అంటే సమాజాన్ని వ్యక్తులను నియంత్రించే శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో మిళితమై ఉంటుంది. సమాజాన్ని వ్యక్తులను నియంత్రించే విజ్ఞానంలో చెప్పుకోదగినంత అభివృద్ధి లేకపోయినప్పటికీ గుర్తించదగిన స్థాయిలో అభివృద్ధి జరిగింది. వ్యక్తులు తమను తాను నియంత్రించుకోవడానికి అవసరమైన నియంత్రణ దీని నుంచి మనము తెలుసుకుంటాం. అంటే ఇక్కడ పర్యావరణాన్ని ఏదైతే చెప్తున్నానో దీన్ని ఏమని చెప్తున్నామో, దీనికి అభివృద్ధి జరిగింది. వ్యక్తులు దీన్ని ఏమంటారంటే, వ్యక్తులు విజ్ఞానం ఏమాత్రం అభివృద్ధి చెందాలని ఆ రంగంలో పరిశోధన మరింతగా జరగవలసి ఉందని డ్రార్ అభిప్రాయపడ్డాడు. దీన్ని ఏమంటారంటే మెటా కంట్రోల్. ఈ యొక్క 3 విధానం ఏమంటారంటే మెటా కంట్రోల్గా మనకు చెప్తున్నాడు. అంటే ఇక్కడ డ్రార్ అతి తక్కువ జ్ఞానం ఉంటుంది. కంట్రోల్ మెకానిజం యొక్క డిజైన్ మరియు ఆపరేషన్ గురించి తన యొక్క చాలా తక్కువగా జ్ఞానం ఉందని, డ్రార్ మొత్తం సామాజిక నియంత్రణ వ్యవస్థలను సోషల్ డైరెక్షన్ సిస్టమ్ను అని పిలుస్తాడు. డ్రార్ మొత్తం సామాజిక నియంత్రణ వ్యవస్థను సోషల్ డైరెక్షన్ సిస్టమ్ అని పిలుస్తాడు. అతని ప్రకారం డొమైన్ పాలసీ సైన్సెస్ ప్రధాన కేంద్రంగా మారాలి. కొన్ని ప్రాంతాల్లో జ్ఞానం పెరగడం, కొన్ని ఇతర రంగాల్లో వారి పెరుగుదల లేకపోవడం ఎల్లప్పుడూ సమస్యను సృష్టిస్తుందని డ్రార్ గమనించాడు. కాబట్టి ప్రతి తరం జ్ఞానాన్ని పూర్తిగా పరిశీలించి ఖాళీలను పూరించాలి. జ్ఞానం యొక్క ఏకపక్ష అసంపూర్తి వృద్ధి ప్రమాదకరం. ఎందుకంటే కొన్ని రంగాలు ఇతర రంగాల కంటే వేగంగా అభివృద్ధి చెందితే సమాజం తన యొక్క వ్యవహారాన్ని నిర్వహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఈ పరిస్థితి సామాజిక వ్యవస్థలకు. అయితే మనం ఇక్కడ సామాజిక నియంత్రణ పద్ధతిలో అవసరమైన మార్పులు వివిధ రకాలుగా ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విజ్ఞానం విస్మరించబడిన అంశాలే కాక నూతన విలువలపై ఆధారపడి వ్యవస్థను ప్రస్తుతం మానవుని నియంత్రిస్తున్న ప్రపంచ రాజ్య వ్యవస్థ స్థానంలో అభివృద్ధి చేయవలసి ఉంది. దురదృష్టవశాత్తు ఈనాడు అభివృద్ధి చెందుతున్న శాస్త్ర విజ్ఞానం నూతన విలువలను ప్రోత్సహించకుండా పాత విలువల కొనసాగింపుపైనే ఆధారపడి ఉండడం వలన కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. సామాజిక నియంత్రణ పద్ధతిని అభివృద్ధి పరచడానికి సమాజంలో హేతుబద్ధత స్థాయిని పెంపొందించవలసి ఉంటుంది. ఈ క్రమం విధాన నిర్మాణ వ్యవస్థను అభివృద్ధి పరిచి సామాజిక నియంత్రణ పద్ధతిని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. ఈ యొక్క పై విశ్లేషణలో డ్రార్ ఈ సూత్రాన్ని వివరించాడు. పరిసరాలను, సమాజాలను, మానవులను మార్చడానికి గల శక్తి సామర్థ్యాలు ఒకవైపు పెరుగుతూ ఉంటే రెండవ వైపు విధాన రూప కల్పన చేసే శక్తి సామర్థ్యాల స్థాయి తటస్థంగా ఉంది. ప్రభుత్వ విధాన ప్రక్రియల్లో అభివృద్ధికి ఇప్పటి వరకు ఏమాత్రం కృషి జరగలేదని చెప్పడం దీని అర్థం కాదు. వివిధ శాస్త్రాల మధ్య తులనాత్మక అధ్యయనాలు, నిర్వహణ పరిశోధనలు, వ్యవస్థా విశ్లేషణ, వ్యవస్థా సిద్ధాంతం, వ్యూహాత్మక వ్యవస్థా సిద్ధాంతం మొదలైనవన్నీ విధాన ప్రక్రియలో నిర్మించే క్రమంలో సాగుతున్న పరిణామాలని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పాలసీ సైన్సెస్ యొక్క కొత్త ఫీచర్లు, అంటే పాలసీ సైన్స్ విధాన శాస్త్రం యొక్క కొత్త విషయాల గురించి మనకు ఇక్కడ కొన్ని చూపుతున్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిశోధనలన్నీ కూడా ప్రాథమిక స్థూల నియంత్రణ వ్యవస్థకు సంబంధించినవి. ఇది అన్ని అంశాలను కవర్ చేయాలి. అంటే ఇది మొత్తం విభిన్న విభాగాలు విభజించబడి వ్యవస్థ విశ్లేషణకు అంతా ఉపయోగపడకపోవచ్చు.
అంటే హేతుబద్ధతను ప్రాధాన్యత ఇచ్చి హేతుబద్ధతను ప్రాధాన్యత ఇచ్చి ప్రధాన అంశంగా తీసుకున్నప్పటికీ శాస్త్రీయ హేతుబద్ధత నమూనాపై పరిశోధనలు కేంద్రీకరించలేదు. విధాన శాస్త్రాలు మరియు అందులోని విధాన శాస్త్రాలు అందులోని ప్రవర్తన శాస్త్రము మరియు ఫిజికల్ అంటే శాస్త్రీయ విధానంలో ఫిజికల్ అండ్ డి సైన్సెస్ సిస్టమ్ అప్రోచ్ ప్రాక్టికల్గా సంబంధిత సమస్యకు సంబంధించినది ప్రతిదిగా ఉండాలని చెప్పాడు. అయితే ఇక్కడ విధాన శాస్త్రాలు స్వచ్ఛమైన మరియు అనువర్తిత మరియు అంతరాన్ని తొలగించాలి మరియు ఇది నిశ్శబ్ద జ్ఞానం వ్యక్తిగత అనుభవం మరియు జ్ఞానం యొక్క మూలం రెండింటిని అంగీకరించాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే విధాన శాస్త్రాలు సామాజిక సమస్యలతో ముడిపడి ఉంటాయి కాబట్టి అది ఉచిత విజ్ఞాన శాస్త్రానికి ఇవ్వలేదని డ్రార్ వాదించాడు. ఏమంటే విధాన శాస్త్రాల సామాజిక సమస్యలు వెలుస్తూ ఉన్నాయి కాబట్టి అది ఉచిత విజ్ఞాన శాస్త్రానికి విలువ ఇవ్వలేదని డ్రార్ యొక్క వాదించాడు. కనుక ఇది విలువ చిక్కులు మరియు విలువ స్థిరత్వం మరియు విలువ ఖర్చులపై మరి పనిచేయడం ద్వారా విలువ యొక్క కార్యాచరణ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. విధాన శాస్త్రాలు చారిత్రక అభివృద్ధిపై దృష్టి పెట్టడమే కాకుండా భవిష్యత్తును అంచనా వేయడానికి కూడా ప్రయత్నించాలి. విధాన శాస్త్రాలు హేతుబద్ధమైన జ్ఞానం మాత్రమే కాదు, విధాన శాస్త్రాలు హేతుబద్ధమైన విజ్ఞానమే కాదు, అదనపు హేతుబద్ధ ప్రక్రియలు మరియు అహేతుక ప్రక్రియలు కూడా గురించి చెప్పాడు. అయితే విధాన శాస్త్రాల యొక్క ఉత్తమ వినియోగం ఎలా ఉంటుందో చెప్పాడు. అయితే విధాన నిర్ణయానికి భిన్నంగా స్పష్టమైన మెగా విధాన నిర్ణయాలు తోడ్పడతాయి. ప్రాథమిక లక్ష్యాలు మరియు ఆదేశాల యొక్క విస్తృత సందర్భాలలో వివిక్త విధాన వాటి యొక్క సమగ్రమైన మెగా విధానాల ప్రోత్సాహం జరగాలని భవిష్యత్తు కోసం వాటి నుండి నేర్చుకోవాల్సిన గత విధానాల క్రమబద్ధ చేయడం, ప్రత్యేక నిర్మాణాలు మరియు ప్రక్రియల ఆధునిక విధాన రూపకల్పనలో భవిష్యత్తును మరింత మెరుగ్గా పరిగణించేలాగా ప్రోత్సహించడానికి ఉద్దేశించబడాలని డ్రార్ చెప్పాడు. అందులో విధాన సమస్యలకు సంబంధించి సృజనాత్మకత మరియు ఆవిష్కరణలకు ప్రోత్సహించడానికి పద్ధతులు మరియు మార్గాలను కోసం శోధించాలని చెప్పాడు. ఏమంటే విధాన సమస్యలకు సంబంధించిన సృజనాత్మకతమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి పద్ధతులు మరియు మార్గాల కోసం శోధించాలని చెప్పాడు. ప్రధాన విధాన సమస్యలపై పని చేయడానికి అనేక విధాన పరిశోధన సంస్థల యొక్క స్థాపనను చూడాలని చెప్పాడు. అలాగే సామాజిక ప్రయోగాలు, డిజైన్లు మరియు సంస్థల అభివృద్ధి సామాజిక ప్రయోగాలలో పాల్గొంటారు. పబ్లిక్ పాలసీ మేకింగ్ విధాన రూపకల్పనలో పౌరుల భాగస్వామ్యం యొక్క పురోగతి యొక్క ఆవశ్యకతను మీడియాలో ప్రజా సమస్యలను ప్రచురించడానికి మరియు విశ్లేషించడం కోసం పాలసీ సైన్సెస్ యొక్క కొత్త ఫార్మాట్లు అభివృద్ధిలోకి దారి తీసింది. కానీ కొత్తగా విధాన రూపకల్పన కోసం ఏర్పాటు చేయబడింది. అయితే అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందిన దేశాల్లో పాలసీ మేకింగ్ అంటే భారతదేశం, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలే అభివృద్ధి చెందిన దేశాలు. అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, జర్మనీ ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు. అయితే హెచ్కాల్ డ్రార్ తన ఒక పుస్తకం ఏదైతే ఉందో పబ్లిక్ పాలసీ రీఎగ్జామిన్ 1968లో అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందిన దేశాల్లో విధాన రూపకల్పన ప్రక్రియ గురించి అతను దాని యొక్క విషయాల గురించి మాట్లాడాడు. అతని ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో విధాన రూపకల్పన వారసత్వంపై ఆధారపడి ఉంటుంది మరియు లెగసీ విధాన వ్యూహం స్పృహతో నిర్ణయించబడుతుంది. దాని యొక్క ఫీడ్బ్యాక్ వినడానికి పీడివా యొక్క క్రమబద్ధమైన సంస్థాగత ఏర్పాటు లేకపోవడం
కొన్ని సందర్భాల్లో కేవలం ట్రయల్ మరియు ఎర్రర్ పద్ధతుల మధ్యనే తోడ్పాటు చేయబడుతుంది. సరైన పద్ధతులు, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల పాలసీ యొక్క నిజమైన అవుట్పుట్ నిర్ధారించడం చాలా కష్టమైంది. అంటే పాలసీ విధాన నిర్ణయం ఎలా ఉంటుంది, దాన్ని ఏ రకంగా చెప్తున్నానో అది అతను ప్రింటింగ్ చేయకపోతే బాగా రోజు కొట్టేవాడు. కాబట్టి అతను తన యొక్క కొడుకుని ఎక్కడ పంపించాడు, ఒక పడవలో వేసి పంపించేశాడు. అదే విధాన రూపకల్పనలో ఓటర్లకు చాలా తక్కువ పాత్ర ఉంది. మేధావుల పాత్ర చాలా పరిమితం. రాజకీయ కార్యవర్గం పటిష్టంగా ఉన్నందున విధాన రూపకల్పనలో శాసనసభలకు ద్వితీయ పాత్ర ఉంటుంది. శాసనసభలకు ద్వితీయ పాత్ర, మొదటి పాత్ర కాకుండా ద్వితీయ సెకండ్ పార్ట్లో అన్నం తర్వాత మీరు వచ్చి కూర్చుంటే అప్పుడు ఆ క్లాసుల్లో ఏం చెప్తారో. అభివృద్ధి చెందిన దేశాల్లో విధాన రూపకల్పన ప్రక్రియ వాస్తవికమైన ఆర్థిక మరియు రాజకీయ సాధ్యాసాధ్యాలు కలిగి ఉంటుంది. విలువల ప్రాధాన్యత మరియు కార్యాచరణ బాగా విస్తరించబడ్డాయి. పాలసీ ప్రయత్నాల కోసం ఇంటర్మీ సెర్చ్ చేయబడుతుంది. దీర్ఘ శ్రేణి పాలసీ మేకింగ్ అంటే చాలా కాలకం 20-30 సంవత్సరాల కోసం దీని పరిశోధన నిర్వహించడానికి మరియు విధాన రూపకల్పన అభివృద్ధిని నిర్వహించడానికి కొన్ని దేశాల్లో ప్రత్యేక సంస్థలు ఉన్నాయి. ప్రజా సమస్య వ్యవస్థలో ఓటర్లు ఎన్నికల ద్వారా విధాన రూపకల్పన ముఖ్యమైన అధికారాన్ని కలిగి ఉంటారు. విధాన రూపకల్పనలో మేధావులు ప్రధానమైన మరియు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. విధాన రూపకల్పనలో ప్రభుత్వాధినేతలు అత్యంత ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. అయితే ఇక్కడ ఒక సంస్థగా శాసనసభకు ప్రధాన పాత్ర ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో విధాన రూపకల్పనలో రాజకీయ శాసనసభకు ప్రధాన పాత్ర ఉంటుంది. మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలో మనము ఏం చేస్తున్నామంటే శాసనసభకు ఎటువంటి ప్రధాన పాత్ర ఉంటుందో అందులో రాజకీయ పార్టీలకు కూడా కీలకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రజలకు వాగ్దానాలు చేస్తాయి. అందుకని ఆ వాగ్దానాలు శాసనసభలో చట్టాలు చేయబడతాయి. మరియు జనాభా ఆధారపరంగా ఇది రాష్ట్రాలలో ఈ యొక్క విధాన రూపకల్పన రూపొందించడం జరుగుతుంది. జనాభా ప్రాతిపదిక ఇది జనాభా యొక్క నిజమైన పద్ధతిలో వాళ్ళ యొక్క కోరికలను బట్టి ఈ యొక్క విధాన రూపకల్పన చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క విధాన రూపకల్పనలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. విధాన శాస్త్ర ప్రధాన లక్ష్యాలు అమలులో కొన్ని సమస్యలు ఉన్నాయి. గుర్తించడం, విశ్వవిద్యాలయం నుండి ప్రధానమైన పరిశోధన బోధన విషయాలను పరిశోధన సంస్థలకు బదలాయించడం, విశేష అనుభవం కలిగిన రాజకీయ నాయకులు కార్యనిర్వాహకులను శాస్త్రీయ కార్యకలాపాల్లో పాల్గొనేటట్లు చేయడం, విశ్వవిద్యాలయం చెందిన పరిశోధన సంస్థల మధ్య సంబంధాలు కలిగి ఉండటం, నవ్య బోధన పద్ధతులు పాటించడం మొదలైన అన్ని సమస్యలుగా భావించడం. సామాజిక పరంగా ఈ అంశాలు పాత పద్ధతుల స్థానంలో నూతన మార్పులు ప్రవేశించడం, పాత విజ్ఞాన స్థానంలో నూతన విజ్ఞానాన్ని ప్రవేశించడం జరిగిన సామాజిక రాజకీయ అధికారిక వ్యవస్థలపై తమ ప్రభావాన్ని చూపిస్తారని తెలియజేశాడు. అయితే విధాన నిర్ణయాల ప్రక్రియలోనూ అంతర్గత అంశాలను విధాన శాస్త్రాల శోధించి ప్రధానమైన సరైన నిర్ణయానికి రావడానికి ఉపయోగపడతాయి. వర్తమాన అధ్యయన శాస్త్రాలు తమకు అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని కూడా వ్యక్తులకు సంబంధించిందై ఉంటుంది తప్ప విధాన శాస్త్ర నిర్ణయానికి గైకొనడానికి అవసరమైన సమాచారాన్ని అందించాలి. ఫలితంగా ప్రధాన శాస్త్రాల ద్వారా సేకరించి విజ్ఞానం మాత్రమే విధాన వ్యక్తుల నియంత్రణగా ఫలితంగా విధాన నిర్ణయాలు గైకొనడానికి అవసరమైన సమాచారాన్ని అందించజాలవు. అయితే ఫలితంగా విధాన శాస్త్రాల ద్వారా సేకరించే విజ్ఞానం మాత్రం విధాన నిర్ణయ క్రమానికి ఉపయోగపడుతుంది.
దీని అర్థం రాజకీయ ప్రక్రియలో విధాన శాస్త్రాలు జోక్యం చేసుకుంటున్నాయి కాదు. విధాన శాస్త్రాలు తమ విజ్ఞానం ద్వారా ఖచ్చితమైన ప్రయత్నాలను రాజకీయ వ్యవస్థ ముందుంటాయి. వాటిలో రాజకీయ వ్యవస్థ విధాన శాస్త్ర అభివృద్ధి డ్రార్ కొన్ని విషయాలను తెలియజేశారు. కొన్ని విషయాలు మనం తెలుసు. ఒకటి, పాలసీ సైన్సెస్ విధాన శాస్త్రంలో కొత్తమైన కొన్ని విషయాలను తెలియజేశారు. అంటే కొందరు శాస్త్రవేత్తలు వీటి గురించి విధాన శాస్త్రంలోని విధానాన్ని అమలుపరచడానికి మరియు ఈ యొక్క పాలసీ సైన్స్ విధాన శాస్త్రం యొక్క కొన్ని ఫ్యూచర్లు మీకు వివరిస్తాను. విధాన శాస్త్రాలు విజ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే ప్రాథమికంగా స్థూల నియంత్రణ వ్యవస్థలకు సంబంధించినవి అయి ఉంటాయి. అయితే ఈ అంశాలను కవర్ చేయడానికి పాలిటీ అడ్మినిస్ట్రేషన్ అంటే రాజకీయ పాలన మరియు పాలసీ మూల్యాంకనం అంటే పాలసీ విధానం యొక్క మూల్యాంకనం, అది ఆ పాలసీ ఎందుకు వచ్చింది, ఆ విధానం రూపకల్పన ఎలా చేయాలి అనే దాని గురించి అభిప్రాయాలు మరియు మెటా పాలసీ యొక్క మెరుగుదల వంటి సామాజిక పద్ధతులను వాటి యొక్క విధానాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. విధాన శాస్త్రాలు మల్టీ డిసిప్లినరీ విధానాన్ని కలిగి ఉంది. ఇందులో బిహేవియరల్ అంటే ప్రవర్తన మరియు శాస్త్రము, ఫిజికల్ అండ్ ఎల్డి సైన్సెస్ సిస్టమ్ అప్రోచ్, ప్రాక్టికల్గా అంటే ఒక పరిశోధనగా వీటి గురించి మనము ఏం జరిగిందంటే మెరుగుదల చేయడం, సామాజిక మరియు పద్ధతులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని ప్రాట్ వివరిస్తున్నారు. అయితే విధాన శాస్త్రాలు స్వచ్ఛమైన మరియు అనువర్తిత మధ్య అంతరాయాన్ని తొలగించాలి. అలాగే ఇది నిశ్శబ్ద జ్ఞానం, వ్యక్తిగత అనుభవం మరియు జ్ఞానం యొక్క మూలం రెండింటినీ అంగీకరించాలి. విధాన శాస్త్రాలు సామాజిక సమస్యలతో వ్యవహరిస్తాయి కాబట్టి అది ఉచిత విజ్ఞాన శాస్త్రానికి విలువ ఇవ్వలేదని డ్రార్ వాదించారు. కనుక ఇది విలువ చిక్కులు, విలువ వారసత్వ మరియు ఖర్చులపై పనిచేయడం ద్వారా విలువ యొక్క కార్యాచరణ సిద్ధాంతాన్ని కనుగొనాలని డ్రార్ వివరించారు. అయితే విధాన శాస్త్రాలు సామాజిక సమస్యల్లో వివరించే స్థాయి అది ఉచిత విజ్ఞానానికి విలువ ఇవ్వలేదని డ్రార్ వివరించారు. అలాగే కనుక ఇది విలువ చిక్కులు ఇది విలువైన స్థిరత్వం మరియు నిలువ మరియు ఈ యొక్క విలువ యొక్క విధానాల రూపకల్పనలో విధాన శాస్త్రాలు చారిత్రక అభివృద్ధిపై దృష్టి పెట్టడమే కాకుండా భవిష్యత్తును అంచనా వేయడానికి కూడా ప్రయత్నించాలి. విధాన శాస్త్రాలు హేతుబద్ధమైన జ్ఞానం మాత్రమే కాదు, అదనపు హేతుబద్ధమైన ప్రక్రియల మరియు అహేతుక ప్రక్రియలు కూడా ఉంటాయని దాని యొక్క విధాన శాస్త్రం యొక్క ఉత్తమ వినియోగం ఎలా జరుగుతుందో మీకు నేను ఇప్పుడు వివరిస్తాను. విధాన శాస్త్రం యొక్క ఉత్తమ వినియోగం ఇది తన యొక్క డ్రార్ పుస్తకంలో వెంచర్స్ ఇన్ పాలసీ సైన్సెస్ మరియు పాలసీ మేకింగ్ యొక్క అవసరమైన పేరు. ఇది విధాన శాస్త్రాల పరిజ్ఞానం సరిగ్గా ప్రశంసించబడుతుందని మరియు పరిగణలోకి తీసుకుంటుందని హామీ ఇస్తుంది. దాని యొక్క వినియోగం తక్కువగా ఉందని నిర్ధారించే ఏర్పాట్లు మనకు అవసరం మరియు అధిక వినియోగం వివరించబడుతుంది. అంటే సమస్యల యొక్క పరిశీలన, ప్రత్యామ్నాయాల యొక్క అన్వేషణ మరియు లక్ష్యాల యొక్క స్పష్టీకరణ కోసం విధాన విశ్లేషణ యొక్క విస్తృత వినియోగంగా మనము చెప్పవచ్చు. అయితే ఇక్కడ విశ్లేషణ విధానం ఎలా ఉంటుందో మనకు తెలియజేస్తుంది. అంటే వివిధ నిర్ణయానికి అంటే వివ్యక్త విధాన నిర్ణయానికి భిన్నంగా స్పష్టమైన మెగా విధానాల నిర్ణయాలకు
ప్రోత్సహిస్తారు. అయితే ప్రాథమిక లక్ష్యాలు, భంగిమలు మరియు ఆదేశాల యొక్క విస్తృత విస్తృత సందర్భంలో వైయక్తిక వైయక్తిక విధాన సమస్యలు కొలవబడితే కొలవబడే సమగ్ర మేఘా విధానాల యొక్క పరిచయం. అయితే ప్రాథమిక లక్ష్యాలు, వాటి యొక్క భంగిమలు మరియు ఆదేశాల యొక్క విస్తృత ప్రసంగం, వివిక్త విధాన సమస్యలు కొనిబడి సమగ్ర మేఘా విధానాల యొక్క ప్రోత్సాహంలో భవిష్యత్తు కోసం వాటి నుండి నేర్చుకోవడానికి గల విధానాలను క్రమబద్ధంగా మూల్యాంకనం చేయడం, ప్రత్యేక నిర్మాణాలు ప్రత్యేక నిర్మాణాలు మరియు ప్రక్రియలు ఆధునిక విధాన రూపకల్పనలో భవిష్యత్తును మరింత మెరుగ్గా ప్రోత్సహించడానికి ఉద్దేశించబడాలి అని తెలియజేస్తుంది. అయితే విధాన సమస్యలకు సంబంధించిన సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి పద్ధతులు మరియు మార్గాల కోసం శోధించడం, ప్రధాన విధాన సమస్యలపై పని చేయడానికి అనేక విధాన పరిశోధన సంస్థల స్థాపన విస్తృతమైనది. సామాజిక ప్రయోగాలు, దాని యొక్క డిజైన్లు మరియు సంస్థల అభివృద్ధి సామాజిక ప్రయోగాల్లో పాల్గొంటున్నాయి. పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధానం, అంటే పబ్లిక్ పాలసీ మేకింగ్లో అంటే ప్రభుత్వ పాలనా శాస్త్రం నిర్మించడం. అయితే పబ్లిక్ పాలసీ మేకింగ్ పౌరుల భాగస్వామ్యం యొక్క పురోగతి యొక్క అభివృద్ధిని మీడియాలో సమస్యలను ప్రదర్శించడం మరియు విశ్లేషించడం కోసం పాలసీ సైన్సెస్ కొత్త ఫార్మాట్లను రూపొందించిన దేశాల్లో పాలసీ మేకింగ్ అనేది ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో పాలసీ మేకింగ్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలలో ఈ యొక్క పాలసీ మేకింగ్ విధాన రూపకల్పనలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ యొక్క ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. అయితే ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాలలో ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ఎడ్యుకేటెడ్ డ్రార్ తన యొక్క పుస్తకంలో అభివృద్ధి చెందుతున్న తన యొక్క పుస్తకమైన పబ్లిక్ పాలసీ రీఎగ్జామిన్ 1968లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాల విధాన రూపకల్పన ప్రక్రియ గురించి మాట్లాడాడు. అతని ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో విధాన రూపకల్పన వారసత్వంపై ఆధారపడుతుంది. ఉదాహరణకి భారతదేశం యొక్క విధాన రూపకల్పనలో అంటే సంస్కృతి సాంప్రదాయాలు, భారతదేశం సంస్కృతి, ఈ పాత విధానాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వీటి యొక్క చరిత్రపై ఆధారపడి విధాన రూపకల్పన జరుగుతుంది. అయితే ఇక్కడ విధాన వ్యూహంతో పాటు ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అంటే అక్కడ ఎలా ఉంది, ఆ యొక్క విధానం రూపకల్పన చేసిన తర్వాత అది ఉపయోగకరంగా ఉందా లేదా, అది అభివృద్ధి చెందుతుందా లేదా అనేది చెప్తుంది. అయితే ఈ ఫీడ్బ్యాక్ నేర్చుకోవడం క్రమబద్ధమైన సంస్థాగత ఏర్పాట్లు లేకపోవడం, కొన్ని సందర్భాల్లో కేవలం ట్రయల్ మరియు ఎర్రర్ పద్ధతులు వర్తించబడతాయి. అంటే ట్రయల్ ఈ ఒక విధానం ఇస్తున్నాం, కొన్ని చోట్ల అమలుపరిచి అది ప్రజలకు అనుకూలంగా ఉందా లేదా, ప్రజల యొక్క మానసిక దృఢత ఎలా ఉంది, ఆ యొక్క విధానం ఎలా పనిచేస్తుందో అనేది తెలియజేస్తుంది. కొన్ని సందర్భంలో మనం ట్రయల్ చేసిన తర్వాత అంటే ఒక టైలర్ దగ్గర మనం కోట్ కుట్టించుకున్నాం అనుకో, ట్రయల్ చేస్తాడు, అది శరీరం సరిపోయిందా లేదా. ఒక డ్రెస్ కుట్టుకున్నాం అనుకో, అది జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు, ట్రయల్ ఇస్తాడు టైలర్. ఆ ట్రయల్లో ఆ యొక్క వేసుకున్న డ్రెస్ సరిగ్గా ఉందా లేదా, సరిగ్గా లేకపోతే లూజు టైట్ చేయమన్నామో లేకుంటే మార్పులు చేయాలి. అలాగే విధాన రూపకల్పనలో అభివృద్ధి చెందిన దేశాలలో ఈ యొక్క ట్రయల్ రన్ నిర్వహించబడుతుంది. అయితే విధాన ఓటర్ల శాతం చాలా తక్కువ. విధాన రూపకల్పనలో ఓటర్ల ప్రమేయం చాలా తక్కువ. కానీ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర మరియు మేధావుల యొక్క పాత్ర చాలా పరిమితం.
ఓటర్లకి మరియు మిగతా వాళ్ళ పాత్ర చాలా తక్కువ. మిగతావంతా రాజకీయ నాయకులే వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయకారులు పటిష్టంగా ఉన్నందున విధాన రూపకల్పనలో శాసనసభలకు ద్వితీయ పాత్ర ఉంటుంది. మానవ వనరుల కొరకు మానవ వనరుల కొరత విధాన రూపకల్పన వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ యొక్క ప్రక్రియలో ఈ యొక్క భాగమైన వారితో సరైన సమాచారం మరియు సమాచారం లేకపోవడం పాలసీ మేకింగ్ సగటు నాణ్యత కలిగి ఉన్నందున పాలసీ మేకింగ్ యొక్క సరైన శ్రేష్టత చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే విధాన శాస్త్రం తెలియజేస్తున్నామో దాంట్లో విధానాలుగా వాళ్ళ భాగస్వామ్యం ఉంది. దాని యొక్క నూతన వరుడులు అది ప్రజలకు ఉపయోగకరం ఉండేలా ఉంటేనే ఆ యొక్క విధాన రూపకల్పనను మనకు ఉపయోగపడుతుంది. అయితే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో విధాన రూపకల్పన ప్రక్రియ వాస్తవికమైనది. అభివృద్ధి చెందిన ఇప్పుడు రకం చెప్పుకుంది అభివృద్ధి చెందిన దేశాల్లో అంటే ప్రజలు ఉన్నతమైన పరిజ్ఞానం కలిగిన వాళ్ళ యొక్క పాత్ర చాలా తక్కువ. అందులో రాజకీయ నాయకులే పటిష్టంగా వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళ యొక్క పాత్ర. ఇక్కడ విధాన రూపకల్పనలో మనం అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ, ఆర్థిక మరియు రాజకీయ సాధ్యాసాధ్యం కలిగి ఉంటుంది. విలువలు ప్రాధాన్యత ఇచ్చి మరియు కార్యాచరణ బాగా విస్తరించబడ్డాయి. పాలసీ ప్రత్యామ్నాయం కోసం ఇంటర్మీ సెర్చ్ చేసి దీర్ఘశ్రేణి పాలనా దృక్పథాలు మరియు వాటి యొక్క సిద్ధాంతాలు రూపొందించి వాటి యొక్క అమలు చేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సింది చెప్తుంది. అయితే పరిశోధన నిర్వహించడానికి మరియు విధాన రూపకల్పన అభివృద్ధి నిర్వహించడానికి కొన్ని దేశాల్లో ప్రత్యేకమైన సంస్థలు ఉన్నాయి. అంటే విధాన రూపకల్పన కొన్ని ప్రత్యేక సంస్థలు. కానీ భారతదేశంలో కేంద్రంలో అయితే పార్లమెంటు, రాష్ట్రంలో అయితే అసెంబ్లీలు వీటి యొక్క విధానాలు రూపకల్పన చేయబడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో విధాన రూపకల్పన ఒక సంస్థగా శాసనసభకు ప్రధాన పాత్ర ఉంది మరియు నియంతృత్వ వ్యవస్థలో కనీస పాత్ర ఉంటుంది. విధాన రూపకల్పనలో రాజకీయ పార్టీలకు కీలకమైన స్థానం ఉంది. ఆసక్తి సమూహాలు విలువల మరియు లక్ష్యాల పట్ల సంక్షిప్తమైన మరియు షరతులతో కూడిన వైఖరిని కలిగి ఉన్నప్పటికీ అవి విధాన రూపకల్పనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విధాన రూపకల్పన ప్రక్రియకు వృత్తిపరమైన పౌర సేవా ప్రధాన సహకారిగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో పాలన, అభివృద్ధి చెందిన దేశాలలో పాలన రూపొందించడం అనేది వారి మనుగడకు నిర్ధారించడానికి మరియు జనాభా యొక్క నిజమైన కోరికలకు సంతృప్తి పరచడానికి మార్క్స్ ఇప్పటి వరకు మనకు ఇది వివరించారు. ఇక్కడ ఆప్టిమల్ పాలసీ మేకింగ్ వనరులు ఇతరైతే మోడల్ రూపొందించాడు. ఆప్టిమల్ అంటే విధాన రూపకల్పనలో ఒక విధానం రూపొందించాలి. అది ఒక మోడల్ అంటే ఒక విధానాన్ని రూపొందించాడు. అంటే విధానం దాని సూత్రీకరణ మరియు అమలు కోసం గురించి ఆస్తులను కలిగి ఉంటుంది అని డ్రార్ మాటల్లో ఆప్టిమల్ పబ్లిక్ పాలసీ క్లియరెన్స్ తప్పనిసరిగా దాని సమస్యలను నిర్దేశిస్తుంది మరియు మూల్యాంకనం చేస్తుంది. ఆప్టిమల్ మెటా పాలసీ క్రియేషన్ క్రమ పద్ధతిలో మరియు క్రమానుగతంగా ప్రస్తుత మరియు భవిష్యత్తు ఆస్తులు మరియు ఇబ్బందులకు స్కాన్ చేయాలి. దీని గురించి అంచనా వేయడం మరియు జ్ఞానం అంతర్దృష్టిని రెండింటిని ఉపయోగించడం ద్వారా ఆస్తుల యొక్క సంభ్య చెల్లింపులు, ప్రతి వనరు యొక్క పరిపాలన, సరఫరా మరియు అంటే ఇక్కడ ఏమైనా ప్రతి వనరు యొక్క సరఫరా మరియు డిమాండ్ స్పష్టంగా అంచనా వేయడం మరియు అదనపు ఆస్తులకు మరింత అభివృద్ధి కోసం అవసరాలను పేర్కొనడం జరుగుతుంది. డబ్బు, మానవ శక్తి లేదా మౌలిక సదుపాయాలు లేదా సూత్రీకరణ సౌకర్యాలు పరిస్థితులు ఏదైనా పాలసీ కోసం ఉపయోగించే ఆస్తులు డబ్బు పరంగా లెక్కించడానికి వనరుల ఫలితం యొక్క ప్రయోజనాలను ఎల్లప్పుడూ ఉపయోగించని వనరుల కంటే ఎక్కువ విలువ ఇస్తున్నారు. అయితే పాలనా ఉత్పత్తి చేసే దానికంటే ఎక్కువ పాలనా ఉత్పత్తులను చేసేదానికంటే ఎక్కువ వనరులు తీసుకుంటే ఆ విధానం సానుకూల ప్రభావాన్ని చూపదు. ఉపయోగించిన ఆస్తులకు సంబంధించిన పాలసీ యొక్క ప్రభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏది ఎక్కడ మరి ఎలా
ఏది, ఎక్కడ మరియు ఎలా అందించబడింది, నిశ్చిత వనరు ఆశించిన ఫలితాలను అందించలేదు లేదా అవసరమైన దానికంటే ఎక్కువ ఉపయోగించబడిందో తెలుసుకోవడానికి మనం తప్పనిసరిగా ప్రయత్నించాలి. అటువంటి సమాచారం భవిష్యత్తులో చెక్ చేయడానికి మరియు అన్ని చెక్ చేయడానికి మరియు లోపాలని సరిదిద్దడానికి తగిన అభిప్రాయాన్ని అందిస్తుందని చెప్తున్నాను. అయితే ఇక్కడ పాలిసెన్స్ ఎలిమెంట్స్ అంటే పాలిసీ సైన్స్ అంటే విధాన రూపాన్నించడానికి వాటి యొక్క అంశాలు ఎలా ఉన్నాయో చెప్తారు. నిర్ణయం తీసుకోవడానికి విలువలు, లక్ష్యాలు మరియు ప్రమాణాలను స్పష్టీకరించి ఉండాలి. విలువలు ఎలా చేస్తున్నారు, వాటి యొక్క లక్ష్యాలు, ప్రమాణాలను స్పష్టీకరించవలసిన ఆవశ్యకత ఉందని చెప్తున్నారు. విధానం శాస్త్రం యొక్క లక్షణాలు, భాగాలు ఎలా ఉంటే చెప్తున్నాడు. అయితే పాలసీ యొక్క పద్ధతి యొక్క ప్రామాణిక లక్షణాలు గురించి మనం ఇప్పుడు వివరిస్తాను. 1, నిర్ణయం తీసుకోవడానికి విలువలు, లక్ష్యాలు మరియు ప్రమాణాలు స్పష్టీకరించి ఉండాలి. కొత్త ప్రత్యామ్నాయాలను పరిగణలోకి తీసుకునే ప్రయత్నంలో తులనాత్మక సాహిత్యం, అనుభవం మరియు అందుబాటులో ఉన్న సిద్ధాంతాలను సర్వే చేయడం ద్వారా మరియు అనేక యొక్క ప్రయత్నాలను తయారీని ఉత్తేజపరిచే ప్రయత్నంలో ఈ పద్ధతి ప్రత్యామ్నాయాలను గుర్తించాలి. అలాగే ఈ పద్ధతి అనేక ప్రత్యామ్నాయాల నుండి ఆశించిన చెల్లింపుల యొక్క ప్రాథమిక అంచనాలను కలిగి ఉండాలని మరియు కనిష్ట మరియు లేదా ఆవిష్కరణ యొక్క వ్యూహం ఉత్తమమైనదిగానే నిర్ణయించుకోవాలి. అలాగే మొదట ఆశించిన చెల్లింపులు పరిగణలోకి తీసుకుంటే ఇంక్రిమెంటల్ మార్పు మోడల్గా అతను అనుసరించాలని చెప్తున్నాడు. సమస్య తక్కువ ఉంది అంటే వీటిలో ప్రత్యేక విధానాల యొక్క సాధ్యమైన ఫలితాలను తీసుకోవడానికి మరియు ప్రధానంగా ఆశించిన ఫలితాల నుంచి ప్రాముఖ్యత ఫలితాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, అయితే వీటిలో జ్ఞానం మరియు అంతర్దృష్టిపై ఆధారపడడం కోసం ఒక కటాఫ్ ఒరిజిన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యామ్నాయ విశ్లేషణ ప్రస్తుత వ్యవస్థ యొక్క విశ్లేషణ యొక్క పరిమితులను అధిగమించడానికి మరియు విధాన విశ్లేషణ వైపు ముందుకు సాగడానికి పరిణాత్మకమైన మరియు ఆర్థిక మరియు గుణాత్మక రాజకీయ కార్యకలాపాలతో వ్యవహరించాలని చెప్తున్నాడు. అలాగే సిద్ధాంతం మరియు అనుభవం, హేతుబద్ధత మరియు అదనపు హేతుబద్ధత అన్నింటిపై ఆధారపడతాయి. మిశ్రమం యొక్క కూర్పు వంటి లభ్యత మరియు సమస్య యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుందని డార్ వివరిస్తున్నారు. అనుకరణ మరియు పద్ధతులు వంటి స్పష్టమైన సాంకేతికలను వీలైనంత ఎక్కువగా ఉపయోగించాలి. అవి సముచితమైనవి మరియు అనేక విభాగాల నుండి జ్ఞానాన్ని కలిగి ఉన్న సమస్యలపై భరించవలసి ఉంటుంది. అనుభవం నుండి క్రమబద్ధమైన అభ్యాసం చొరవ మరియు సృజనాత్మకతను ప్రేరేపించడం, సిబ్బందిని అభివృద్ధి చేయడం మరియు మేధోపరమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం ద్వారా విధాన రూపకల్పన మెరుగు చేయడానికి ఈ పద్ధతిలో స్పష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మేనేజింగ్ పాలసీ యొక్క సాధన ఆప్టికల్ మోడల్. పాలసీ మేకింగ్ యొక్క సాధారణ ఆప్టిమల్ మోడల్. ఇక్కడ ఒక మోడల్ ఇచ్చాడు, ఆ మోడల్ మీకు వివరిస్తాను. 1, పబ్లిక్ పాలసీ మోడల్ ఫ్రేమ్లను ఏర్పరుస్తాయి. దీనిలో పబ్లిక్ పాలసీ తయారీలో ఎదుర్కొన్న సమస్యలు మరియు ప్రక్రియలు విశ్లేషించబడతాయి. డ్రార్ ప్రకారం లిండ్ బ్లోమ్ యొక్క మోడల్ సంప్రదాయమైనది మరియు సంతృప్తికరంగా లేదు. ఇంక్రిమెంటల్ అప్రోచ్ అన్యాయమైనదిని కనుగొన్నాడు. ఎందుకంటే ఇది తక్కువ శక్తి ఉన్నవారికి మరియు ఎక్కువ శక్తి ఉన్నవారికి మధ్య అంతరాన్ని సృష్టిస్తుంది. తక్కువ శక్తి ఉన్న వ్యక్తులు మరియు అధికారాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాడని అతను లిండ్ బ్లోమ్ యొక్క విధానాన్ని విమర్శించాడు.
ఎందుకంటే మునుపటి సమస్య లేదా పెద్ద సమస్య యొక్క జడత్వం ఇప్పటికీ కొనసాగుతుంది మరియు చిన్న చిన్న మార్పులు తినేస్తూనే ఇంక్రిమెంటల్ మోడల్ యొక్క పరిమితుల్లో ఒకటి ఏర్పాటు చేస్తుంది. అంటే కాబట్టి సమస్యకు పరిష్కారంగా పాక్షిక మార్పు సాధ్యం కాదని అతను భావించాడు. అలాగే అది పాలసీ మేకింగ్ అంటే విధాన రూపకల్పన ప్రక్రియలను ఎలా ప్రభుత్వం చేస్తుందో అతను హేతుబద్ధమైన రూపకలయికను సూచించాడు. కారకాలు అలాగే నిర్ణయం మరియు పరిస్థితుల్లో ముడిపడి ఉన్న అదనపు హేతుబద్ధమైన కారకాలను ఆయన డ్రార్ సూచించాడు. పాలసీ యొక్క సాధారణ ఆప్టిమల్ మోడల్ గురించి చిన్నగా పబ్లిక్ పాలసీలో మోడల్ ఫ్రేమ్వర్క్లు ఏర్పడతాయి. దీని ద్వారా పాలసీలు తయారీలో ఎదుర్కొన్న సమస్యలు మరియు ప్రక్రియల గురించి డ్రార్ ప్రకారం లిండ్బ్లోమ్ యొక్క ఇంక్రిమెంటల్ మోడల్ను సాంప్రదాయ పద్ధతిలో ఉన్న సాంప్రదాయమైన మరియు సంతృప్తికరంగా లేదు. ఇంక్రిమెంటల్ మోడల్ అప్రోచ్ అన్యాయమని అతను కనుగొన్నాడు. ఎందుకంటే ఇది తక్కువ శక్తి ఉన్న వారికి మరియు ఎక్కువ శక్తి ఉన్న వారికి మధ్య అంతరాయాన్ని సృష్టిస్తాయి. కాబట్టి ఇది ఎందుకంటే మునుపటి సమస్య లేదా పెద్ద సమస్య యొక్క జడత్వం ఇప్పటికీ కొనసాగుతుంది మరియు ఇది చిన్న మార్పులు తినేస్తుంది. కాబట్టి సమస్యకు పరిష్కార మార్గం సాధ్యం కాదని అతను భావించాడు. అయితే అతని నిర్ణయం ప్రకారం పరిస్థితుల్లో ముడిపడి ఉన్న హేతుబద్ధమైన కారకాలతో పాటు అదనపు హేతుబద్ధ కారకాల కలయికగా సూచించాడు. ఎథికల్ డ్రార్ యొక్క ముగింపు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి విజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం, వ్యవస్థీకృత హేతుబద్ధ సంఘటిత సృజనాత్మకమైన మొదలైన అంశాలతో విధాన శాస్త్రంలో డ్రార్ అభివృద్ధి పరిచాడు. అంటే ప్రవర్తన శాస్త్రాలు, నిర్వహణ శాస్త్రాల యొక్క ఆధారంగా విషయాంతర దృక్పథంతో విధాన నిర్ణయ ప్రక్రియను పటిష్టం చేయడానికి డ్రార్ చేసిన విశేష కృషి విధాన శాస్త్ర భావన. ఈ భావనలు సమకాలీన ప్రపంచంలో అనేక సమస్యల పరిష్కారానికి దోహదపడతాయని చెప్పాడు. డ్రార్ విశ్లేషణ యొక్క నూతన శాస్త్ర ఆవిష్కరణ తోడ్పడినప్పటికీ దీనిలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. సామాజిక శాస్త్ర విద్యార్థి డ్రార్ కృషి అంతగా విషయ పరిజ్ఞానం చర్చించడం గోచరిస్తుంది. విజ్ఞానార్జనకు అడ్డంకిగా ఉన్న కృత్రిమ అవరోధాలను అందం చేయడానికి డ్రార్ కృషి చేశాడు. ఒక సామాజిక దృగ్వ విషయాన్ని సామాజిక శాస్త్రవేత్తలే పరిపూర్ణంగా అధ్యయనం చేయాలని డ్రార్ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాడు. అయితే ఈ యొక్క విధానంలో ఎథికల్ డ్రార్ ముగింపు పాలసీ రీఎగ్జామినింగ్ పాలసీ పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధానం రూపొందించడంలో సిస్టమ్ యొక్క ఆకస్మిక ప్రవర్తన సాధ్యం కాదు. నేను కూడా ఒకదాన్ని సమర్థించడం లేదు. పబ్లిక్ పాలసీ మేకింగ్ మెరుగుపరచడం అని నిరంతర ప్రయత్నం మరియు అవసరం. దీర్ఘకాలం కంటే ఎక్కువ కాలం పాటు నిరంతర ప్రయత్నం అవసరం. పెరుగుతున్న మార్పు వాదన యొక్క అత్యంత హానికరమైన ప్రభావం కొన్ని విభిన్న ప్రభావాల వల్ల పాలసీ మేకింగ్ అనేది ప్రభుత్వ విధానం యొక్క రూపంలో పెరుగుదల సాధ్యమైన అవసర పరికరాలు. ఇది ప్రయత్నాలు సమీపింపజేస్తుంది. స్వీయ సంతృప్తి ప్రవచనంగా ఉండండి మరియు అందుబాటులో ఉన్న సమాచారం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం యొక్క గరిష్ట వినియోగం ఆధారంగా లక్ష్యాలు, విలువలు, ప్రత్యామ్నాయాలు, ఖర్చులు, ప్రయోజనాలను వివేకవంతమైన మూల్యాంకనం ద్వారా ఉత్తమ విధానాన్ని అనుసరించాలని డ్రార్ సూచించాడు. నూతన పురోగతికి నిరంతరం ప్రజలను మెరుగుపరచడానికి దీర్ఘకాల వ్యూహం అని అభిప్రాయం విధాన రూపకల్పన అవసరమని డ్రార్ చెప్పాడు. విధాన రూపకల్పనను ప్రజల పట్ల డ్రార్కు చాలా తక్కువ గౌరవం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. డ్రార్ 1989లో కోట్ చేయడానికి కొన్ని ప్రజాస్వామ్యం యొక్క విజయం ప్రధాన విధానమైన సమస్యలు కానీ యోగ్యతపై ప్రజలు నిర్ధారించే సామర్థ్యంపై ప్రజాస్వామ్యం ఖచ్చితంగా నాశనమై ఉండేది. డ్రార్ యొక్క విశ్లేషణ ప్రక్రియను విశ్లేషించడానికి అందించే ఫ్రేమ్వర్క్లో ఎక్కువ ఉందని సూచించడం జరిగింది.
సూచించడం ఔచిత్యం కావచ్చు. అయితే ఈ యూనిట్లో విధాన శాస్త్రంపై డ్రాడ్ యొక్క దృక్కోణాలు, విధాన శాస్త్రం యొక్క అంశాలు మరియు సరి అయిన విధాన రూపకల్పనలో వనరుల యొక్క వినియోగం గురించి ఒక ఆలోచనగా మీకు నేను వివరించాను. ఇక్కడ విధాన రూపకల్పన ఏదైతే ఉందో ఎథికల్ డ్రాడ్ గురించి మీకు సవివరంగా వివరించాను. కాబట్టి ఇక్కడ ఎథికల్ డ్రాడ్ మనము విధాన రూపకల్పన. ఈరోజు మనకి ఈ పాఠంలో నీకు ఏం చెప్పానంటే అడ్మినిస్ట్రేటివ్ థాట్ అంటే ప్రభుత్వ పాలన సిద్ధాంతం యొక్క తన యొక్క సహకారాన్ని అందించాను. వివిధ రకాలైన జ్ఞానం మరియు విధాన శాస్త్రాలకు సంబంధించిన అర్థం చేశాను. విధాన శాస్త్రం యొక్క భావనను గ్రహించడానికి చెప్పాను. నార్మేటివ్ ఆప్టిమల్ మోడల్ యొక్క ముఖ్య లక్ష్యం మీకు చెప్పాను. పబ్లిక్ పాలసీ యొక్క ముఖ్యమైన అంశాలను వివరించడం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా డ్రా యొక్క విధానం గురించి మీకు వివరించాను. కాబట్టి ఇంతటితో నాకు ముగిస్తాను. నమస్కారం.